నిండా 20 ఏళ్లు కూడా లేని ఇద్దరు యువకులు దొంగలుగా అవతారమెత్తారు. చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు కోసం ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అనంతపురం 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సోమలదొడ్డికి చెందిన సుభాష్, గోవింద యోగేశ్వర్ అనే 20 ఏళ్లలోపు యువకులు చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడ్డారు. వ్యసనాల కోసం అప్పులు చేసి ఆ అప్పులు తీర్చేందుకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. నకిలీ తాళాల సాయంతో పార్క్ చేసిన వాహనాలను దొంగలించసాగారు. అనంతపురంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, కడప జిల్లాలోని రైల్వే కొండాపురం, ముద్దనూరు, మదనపల్లిలో ద్విచక్ర వాహనాలు దొంగలించారు. ఇటీవల జరిగిన బైక్ దొంగతనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన పోలీసులు వీరిని మార్కెట్ యార్డ్ వద్ద పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 17,50,000 విలువ చేసే బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం టౌన్లో జరుగుతున్న బైక్స్ థెఫ్ట్ పైన మన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ సార్ గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సదరు ఆదేశానుసారంగా మన అనంతపురం 3 టౌన్ సిఐ కౌలుట్లయ్య గారు, వారి ఎస్ఐ శరత్ చంద్ర మరియు బి నరసింహారెడ్డి వారి సిబ్బంది కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు కమ్మర సుభాషాచారి, రిక్షా కాలనీ, రాజీవ్ కాలనీ పంచాయతీ మరియు గోవింద యోగేశ్వర్, ప్రియాంక కాలనీ, అతను కూడా మన రాజీవ్ కాలనీ పంచాయతీలో ఉంటారు. వీళ్ళతో పాటు ఇద్దరు బాల నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టు క్రమంలో వారి వద్ద నుంచి 14 స్కూటర్లు, 10 బైకులు, మొత్తం 24 వాహనాలను రికవర్ చేయడం జరిగింది. వీరు ఈ నేరాలను అనంతపురం 3 టౌన్ సంబంధించి 4 కేసుల్లో, అదేవిధంగా ముద్దనూరు, రైల్వే కొండాపురం, ఈ 3 కలిపి 6 కేసులు వీరిపైన నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని కేసులు కట్టవలసి ఉంటుంది. బైక్ ఓనర్స్ ట్రేస్ అయిన తర్వాత కేసులు కూడా కట్టడం జరుగుతుంది. వీరు ఈ కమర్ సుభాష్ ఆచారి, గోవింద యోగేశ్వర్, అదేవిధంగా ఇద్దరు బాల నేరస్తులు కలిసి ఒక గ్రామంలో ఇళ్ల ముందర, షాపింగ్స్ ముందర వదిలిన వాహనాలను వాళ్ళు ఒక చాకచక్యంగా వాళ్ళ యొక్క తెలివితో వాళ్ళు అక్కడి నుంచి వెహికల్స్ను ఎత్తుకుపోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా కృషి చేసిన మన అనంతపురం 3 టౌన్ సిఐ కౌలుట్లయ్య గారు, వారి సిబ్బంది అయిన శరత్చంద్ర మరియు నరసింహారెడ్డి వాళ్ళ ఐడి పార్టీ సిబ్బందిని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారు వారికి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.